నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ కుటుంబ సభ్యులందరూ ఎలా ఉన్నారు ప్రియులారా? మీ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఏ పరిస్థితి ఉన్నా సరే భయపడకండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. వీలైతే 1 డే లేదా 3 days మధ్యాహ్నం వరకైనా ఫాస్టింగ్ ఉండి ప్రే చేయండి. ఎందుకంటే కొన్ని సమస్యలు మన జీవితంలో ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా మాత్రమే పోతాయి. సో వీలైన వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలని మనం చేస్తున్నాను. బైబిల్ ఎక్కువ చదవండి. బైబిల్ చదువుతూ మరి ప్రార్థనలో గడపండి. తప్పకుండా దేవుడు మనకు సాయం చేస్తారు. సో మనం ప్రకటన గ్రంథంలో ధ్యానం చేస్తూ ఉన్నాం పిల్లరా. ఇక్కడ 7 సంఘాల గురించి ప్రభు మరి యోహాను గారికి చూపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క సంఘంలో ఉన్నటువంటి ఏవైతే మంచి కార్యాలు ఉన్నాయో వాటిని మెచ్చుకుంటూ ఉన్నారు. తర్వాత వాళ్ళలో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు ఆ లోపాల నుంచి ఎలా బయటపడాలి, ఏం చేయాలి అనేది చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళు గనక తప్పులు సరి చేసుకుంటే, మారు మనసు పొందితే దేవుడు వాళ్ళకి బహుమానం ఇస్తానంటున్నాడు. అయితే ఏం బహుమానం ఇస్తానన్నాడు కూడా ఇక్కడ రాస్తున్నాడు. మరి జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను అన్నాడు. మరుగైన మన్నాను ఆహారంగా ఇస్తానని చెప్పాడు. ఓకే, మళ్ళీ చూసినట్లయితే జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్తున్నాడు. తర్వాత దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నాటుతానంటున్నాడు. తెల్లని వస్త్రములను ఇస్తానంటున్నాడు. మరి తర్వాత తెల్లని రాతిని ఇస్తానంటున్నాడు. కొత్త పేరుని ఇస్తానంటున్నాడు. ఆలయంలో ఆయన ఆలయంలో మందిరంలో పరలోకంలో ఒక స్తంభముగా నాటుతానంటున్నాడు. సో ఈ సంఘస్థులు వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, చాలా శ్రమ పడుతున్నారు. దేవుని కొరకు మరి ఎన్నో త్యాగాలు చేస్తూ ఉన్నారు. కానీ అయినా కూడా మీరు ఒక తప్పు చేస్తున్నారు, విగ్రహారాధన. నేను లాస్ట్ టైం చెప్పాను మీకు. కొన్ని సంఘాలు మరి ఈ యొక్క బలి అర్పించిన వాటిని తినడం, ప్రసాదాలు తీసుకోవడం, సో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. సైతాను బోధలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళని మారు మనసు పొందమని చెప్తూ ఉన్నాడు అనమాట దేవుడు. తర్వాత మనము చూసినట్లయితే ఒక సంఘం అనుకుంటా ఉందన్నమాట. ఇది ఏ సంఘం అంటే లవోదికయ సంఘంలో మరి వీళ్ళు చాలా మేము ధనవంతులము, చాలా మేము సంపాదించాము అని అనుకుంటున్నారు. ఈ విషయం కూడా నేను మీకు షేర్ చేశాను. కానీ మీరు ఈ లోకంలో ఎంత ధనం సంపాదించినా కూడా నిజమైన ధనము యేసుప్రభువే. యేసుప్రభుని మీరు సంపాదించుకోవాలని చెప్తా ఉన్నారు ఇక్కడ. సో నీవు తెల్లని వస్త్రాన్ని కొనుక్కోవాలని, తర్వాత నీ కన్నులకు కాటుక గురించి ఇక్కడ రాయబడి ఉంది. కాటుక కొనుక్కోమని చెప్తా ఉన్నారు. కాటుక మీన్స్ ఓకే, మనం చాలామంది లేడీస్ కాటుక పెట్టుకుంటారు. అది పెట్టుకోవడం వల్ల ఏం తప్పేమీ లేదు. సో ఎందుకంటే బైబిల్లోనే ఉంది. ఒకవేళ అది పెట్టుకోవడం తప్పైతే దేవుడు కాటుక పెట్టుకోమనే ఉపమానాన్ని, ఒకవేళ అది ఉపమానంగా ఉన్నా కూడా ఆ విషయం ఎందుకు రాస్తారు అది? కాబట్టి తప్పేం కాదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము కాటుక పెట్టుకోవడం వల్ల మరి చాలామంది కళ్ళు మంచిగా కనిపిస్తాయి అని పూర్వకాలంలో నమ్మేవాళ్ళు. కాబట్టి వాళ్ళు పెట్టుకునేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు ఎవరు కాటుక పెట్టుకోవట్లేదండి. కాటుక చాలా అరుదు, తక్కువ మంది పెట్టుకుంటారు, ఎవరైతే పెట్టుకోరు. బట్ ఇక్కడ ఆ కాటుక అంటే ఏంటంటే కళ్ళకి వెలుగు ఇచ్చేది వాక్యం, దేవుని యొక్క వాక్యం అనమాట. సో నువ్వు ఆ వాక్యాన్ని కొనుక్కోవాలి. తెల్లని వస్త్రము అంటే పరిశుద్ధత, నువ్వు పరిశుద్ధతను అవలంబించుకోవాలి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ ఈ యొక్క సంఘానికి చెప్తా ఉన్నాడు అనమాట. సో ప్రభు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారండి. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. సో దేవుడు ఎవరినైతే
ప్రేమిస్తున్నాడో వాళ్ళనే ఆయన గద్దిస్తున్నాడు. సపోజ్ మీ ఇంట్లో మీరు మీ పిల్లల్ని చాలా ఎక్కువ ప్రేమిస్తారు, అయితే వాళ్ళు చెడిపోతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళు మాట వినకుండా, చదువుకోకుండా, స్కూల్కి వెళ్ళకుండా, అన్నీ విచ్చలవిడిగా ఉంటే ఏ తల్లిదండ్రులు ఊరుకుంటారు? వాళ్ళని శిక్షిస్తారు, గద్దిస్తారు. నేను అలా చేయొద్దు, మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు అనని కొడతారు. నేను చెప్పాను కదా, ఒకసారి నేను చెల్లి చెప్పకుండా మేము చిన్నప్పుడు 5th క్లాస్ చదివేటప్పుడు జూ పార్క్ చూడ్డానికి వెళ్ళిపోయాం. ఎప్పుడో సాయంత్రం వచ్చాం, మార్నింగ్ వెళ్ళిపోయి సాయంత్రం వచ్చాం. అమ్మ నాన్న చాలా టెన్షన్ అయిపోయారు. ఇంటికి రాగానే మాకు బాగా దెబ్బలు పడ్డాయి. డాడీ బాగా గద్దించారు. అలా చాలాసార్లు మా డాడీ మమ్మల్ని గద్దించారు. సో వాళ్ళ గద్దింపు మనకి మంచిది, పిల్లలకి మంచిది, అది ఆశీర్వాదం. ఎందుకంటే వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. మనం చెడిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు, మనకి ఏదైనా హాని కలుగుతుందేమో. ఎందుకంటే వాళ్ళ రక్తం మనకి బాధ ఏమైనా కలిగితే వాళ్ళు అది తట్టుకోలేరు. సో దేవుడు కూడా అంతే, ఆయన కూడా మనల్ని గద్దిస్తాడు, కొన్నిసార్లు శిక్షిస్తాడు. కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు. అది మన శిక్ష అనుకుంటాం. దేవుడు ఏంటి నన్ను ఇలా శిక్షిస్తున్నాడు? సో అప్పుడు మనం తెలుసుకోవాలి, గాడ్ లవ్స్ మీ. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళనే ఆయన శిక్షిస్తాడు. బయట వాళ్ళని మనం శిక్షిస్తామా? పక్కింటి వాళ్ళని కొడతామా? వాళ్ళు ఎటుపోతే మనకి ఎందుకు అనుకుంటారు కదా. మన ఇంట్లో వాళ్ళే, మన పేరెంట్సే మనల్ని గద్దిస్తారు, కొడతారు, తిడతారు. సో మన తండ్రి యేసయ్య కూడా, ఆయనకి ఆ హక్కు ఉంది 100%. ఆయన మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు, మరి మనల్ని ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి మీరు మారు మనసు పొందండి అని ప్రభు చెప్తా ఉన్నానంట. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇది చాలా ఫేమస్ వాక్యం, ప్రామిస్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలువబడి తలుపు తట్టుచు ఉన్నాను. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? కాలింగ్ బెల్ కొడతారు, లేదా డోర్ కొడతారు. మనం వెళ్ళి తలుపు తీస్తేనే కదా వాళ్ళు లోపలికి వస్తారు, లేకపోతే వాళ్ళు లోపలికి ఎలా వస్తారు? సో బయట వాళ్ళు ఎవరైనా మర్యాదస్తులు ఇంటికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి లోపలికి వస్తారు. ఒకవేళ గడి తీసున్నా కూడా డోర్ కొడతారు. మనం వచ్చి వాళ్ళని ఆహ్వానించాలి. కానీ అదే దొంగవాడు తలుపు కొడతాడా? దొంగవాడు కనపడకుండా దొంగతనం చేయడానికి లోపలికి వస్తాడు. వాడు ఏదైనా విలువైన వస్తువులు ఎత్తుకొని వెళ్ళిపోతాడు, వాడు దొంగవాడు. కానీ మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, మనల్ని ప్రేమించే వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు మెయిన్ డోర్ నుంచి తలుపు కొట్టి వాళ్ళు లోపలికి వస్తారు, ఆహ్వానిస్తే వస్తారు. సో యేసు ప్రభు చెప్తున్నారు, నేను తలుపు దగ్గర నుంచున్నాను. ఏ తలుపు ఇది? మన జీవితం అనే తలుపు, మన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఆయన కొడుతూ ఉన్నాడు. ఆయన ఎవరిని కూడా బలవంతం చేయడు. యేసు ప్రభువుని నువ్వు నన్ను నమ్ముకో అని ఎవరిని కూడా ఆయన బలవంతం చేయడు. నరకము పరలోకం నీ ముందు ఉంది, జీవం మరణం నీ ముందు ఉంది. నీకు ఏది కావాలి? మార్కెట్కి వెళ్తావు, నీకు ఎన్నో రకాల కూరగాయలు ఉంటాయి. నీకు ఇష్టం, నీకు ఏది కావాలో కోరుకోవాలి. నీకు ఏది ఇష్టమో అది సెలెక్ట్ చేసుకుంటావు. అలాగనే మన ముందు కూడా దేవుడు పెట్టాడు జీవము, మరణము, నరకము, స్వర్గము. ఓకే, నిత్య జీవము, నిత్య నరకము. వాట్ డూ యూ లైక్? కానీ దేవుడు చెప్తాడు, ఇదిగో బిడ్డ, నువ్వు ఈ దారిలో వెళ్తే ఇదిగో నువ్వు ఇలా నరకంలో పడిపోతావు, నువ్వు నన్ను నమ్ముకుంటే పరలోకానికి వస్తావు అని ప్రేమగా ఆయన చెప్తారు. సో మనము కూడా సువార్త ప్రకటించేటప్పుడు ఇదే విధంగా చెప్పాలి, ప్రేమగా చెప్పాలి. అమ్మ, నువ్వు యేసయ్య నమ్ముకుంటే నీకు పరలోకం ఉంది, నీ పాపాలు క్షమించబడతాయి, యేసు ప్రభు నీ కొరకు మరణించారమ్మా అని చెప్తే చాలు. ఇంకా వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు మిగిలిన కార్యం చేయాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో ఆ మార్పు అనేది దేవుడే ఇవ్వాలి, ఆ కన్విక్షన్ అనేది దేవుడే ఇవ్వాలి. అవును జీసస్ నేను
ప్రార్థన చేస్తాను, ఆ యేసు ప్రభుని నా దేవుడిగా నేను అంగీకరిస్తానని వాళ్ళకే కలగాలి. మనం చెప్పడం వరకే మన వంతు. సో దేవుడు కూడా ఎవరి జీవితంలోకి తోసుకొని ఆయన రాడు. మర్యాదగా ప్రేమగా తలుపు తడుతూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు. బిడ్డ ఇదిగో ఈరోజు నేను పిలుస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఈ లైవ్ ద్వారా నిన్ను ఆయన పిలుస్తున్నాడు. ఓకే, నీతో మాట్లాడుతున్నాడు. నేను జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక సాధనం మాత్రమే. ఓకే, సో యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. అలాగే ఎంతోమంది దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, పిలుస్తాడు. రక్షింపబడడానికి పిలుస్తాడు, సేవ చేయడానికి పిలుస్తాడు, మనము మంచి పనులు చేయడానికి పిలుస్తాడు. సో పిలిచినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఏమంటున్నాడు? ఎవడైతే నా స్వరము వింటాడో, తలుపు తెరుస్తారో నేను లోపలికి వస్తాను, అతని యుద్ధకు వస్తాను. ఎవరైతే తలుపు తెరుస్తారో, ఈరోజు నీవు యేసయ్య కోసం తలుపు తెరవడానికి సిద్ధంగా ఉన్నావా? చాలామందికి అన్యులకి, అంటే అన్యులు అంటే ఎవరు? క్రిస్టియన్స్ కాని వాళ్ళు అన్యులు అంటాం. సో వాళ్ళు అనుకుంటారు ఈ క్రిస్టియన్స్ అందరికీ ఇంకా ఏ పని లేదు, ఇంక యేసు ప్రభు గురించి ఒక్కటే మీరు నమ్ముకోండి, రక్షణ పొందండి, మీరు మారు మనసు పొందండి అని చెప్తూ ఉంటారు. వీళ్ళు మత ప్రచారం చేస్తారు అని చెప్తారు అనుకుంటారు. కానీ ప్రియులారా, ఎందుకు క్రైస్తవులు ఇది చెప్తున్నారు అంటే, మరి ఒకేసారి ఈ జీవితం కదండి, ఒక్కసారి జీవితం, మళ్ళీ జీవితాలు లేవు, మళ్ళీ జన్మలు లేవు. వచ్చే సంవత్సరంలో కుక్కగానో పిల్లిగానో కోతిగానో పుడతామనేది అది శుద్ధ అబద్ధము, అది జరగదు. మానవ జాతి ఒకేసారి మానవ జన్మ. ఈ ఒక్కసారి జీవితంలో మరి మన పాపాలను క్షమించడానికి ఒకే ఒక దేవుడు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయనే నజరేయుడని యేసు. ఆ యేసు ప్రభు ప్రాయశ్చిత్తం వలన, ఆయన చిందిన రక్తం వలన మానవాళికి రక్షణ ఉందని అన్ని మత గ్రంథాలలో మరి అక్కడ ఇండైరెక్ట్గా రాసి ఉంది. ఎన్నో శ్లోకాలలో ఉంది. ఎంతోమంది మరి అన్ని భాషల్లో వాళ్ళ గ్రంథాలలో చదువుకున్నది కూడా మరి వాళ్ళు అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు రక్షించబడి సేవకులు అయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఓకే, సో ప్రతి ఒక్కరికైనా ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. నేనే దేవుడిని, నేనే సర్వాధికారిని, సర్వశక్తిమంతుడని, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అని ఎవరైనా చెప్పారు అలాగా? ఓన్లీ జీసస్ క్రైస్ట్, యెహోవా దేవుడు, తండ్రి దేవుడు మాత్రమే చెప్పారు. ఇంకా ఎవ్వరూ అలా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే వాళ్ళు చెప్పే అంత సీన్ లేదు. కరెక్ట్గా చెప్పాలంటే మన భాషలో ఇప్పుడు ట్రెండ్లో చెప్పాలంటే అంత సీన్ లేదంటారు కదా. సో వాళ్ళకి ఆ అవకాశం లేదు. నేను ఒక్కడనే దేవుడు నన్ను ఎవరని చెప్తారు? అసలు వాళ్ళు దేవుడు అయితే కదా. ఏ రాయి రప్ప విగ్రహాలు మాట్లాడతాయా, చూస్తాయా? కన్నులుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు. అలాంటి వాటిని మనుషులని పట్టుకొని, జంతువులను పట్టుకొని దేవుడు అని ఆరాధించడం, ఒక చెట్టును ఆరాధించడం, ఒక చెట్లు దేవుడు సృష్టించాడు, ఎంతో మంచి ప్రకృతి. అంతేగాని ప్రకృతి దేవత కాదు, ప్రకృతి దేవుడు కాదు. వాటిని సృష్టించిన వాడు దేవుడు. సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడిని సృష్టించిన వాడు దేవుడు. చంద్రుడు, నక్షత్రాలని, ఈ గ్యాలక్సీలని సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఆయనే యెహోవా, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు. సో ఆయనకి మనం ఆహ్వానం పలికితే, ఎస్ ప్రభువా నీవు నా దేవుడని, యేసు ప్రభుని ఏమని నమ్మాలి? ఆయన మన సృష్టించిన దేవుడని నమ్మాలి. ఫస్ట్ సృష్టికర్త అని నమ్మాలి. నా కొరకు ప్రాణం ఇచ్చాడు అని నమ్మాలి. నా కొరకు రక్తం చిందించాడు, నా పాపాల కొరకు అని నమ్మాలి. నా కోసం శ్రమలు అనుభవించాడు, సిలువలో మరణించాడు అని నమ్మాలి. ఆయన 3 రోజులు సమాధిలో ఉన్నాడు, తర్వాత తిరిగి లేచాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఇది జరిగిన సత్యం. అయితే దీన్ని మనం విశ్వసించాలి. ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. 40 రోజున ఆయన మహిమ
స్వరూపిగా పరలోకానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఆయన చెప్పాడు, నేను మళ్ళీ వస్తాను, తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. అది మనం నమ్మాలి. నా ఆత్మ యేసు రక్తంలో కడగబడింది. మన పాపాలన్నీ ఒప్పుకుంటే, ప్రభా నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు, ఆయన మనల్ని మన్నిస్తాడు. ఆయన వచ్చి మన హృదయంలో ఉంటాడు. యేసయ్యా రండి, నా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి. ఈ రోజు నుంచి మీరు నన్ను పరిపాలించండి, నా జీవితాన్ని నడిపించండి. అంతే. మీరు ఎక్కడ ఉన్నా సరే మీ మనస్సులో, యేసు ప్రభువా నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను, నా హృదయంలోకి రండి యేసయ్యా, ఇప్పటి నుంచి నీవే నాకు అధికారిగా ఉండండి, నా తండ్రిగా ఉండండి, నా తల్లిగా ఉండండి, నాకు మంచి స్నేహితుడిగా ఉండండి అని చెప్తే చాలమ్మా, యేసయ్య నీ జీవితంలోకి వస్తాడు. అని అంటున్నాడు కదా, నేను అతని దగ్గరికి వస్తాను, అతడితో నేను కలిసి ఏం చేస్తానంట, భోజనం చేస్తాము. అతడు నాతో, నేను అతనితో కలిసి భోజనం చేస్తాం. భోజనం చేయడం అంటే ఏంటి? ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళని, అతిథులని మనం ఏం చేస్తామండి, వాళ్ళకి చక్కగా టిఫిన్ టైంకి వస్తే టిఫిన్, లంచ్ టైంకి వస్తే లంచ్, భోజనం టైంకి వస్తే భోజనం చక్కగా మనం అరేంజ్ చేస్తాం కదా. ప్రేమించే వాళ్ళకి మనం భోజనం పెడతాం. వాళ్ళని ప్రేమిస్తున్నామని ఎలా తెలియజేస్తాము? వాళ్ళకి మంచి భోజనం పెడతాం. ఏదైనా పెళ్ళి అయితే భోజనం పెడతాం, ఫంక్షన్ అయితే భోజనం పెడతాం. ఎందుకు? భోజనం అనేది ప్రేమకి ఒక చిహ్నం, సహవాసానికి చిహ్నం, సమాధానానికి చిహ్నం. సో యేసయ్య మన సంతోషంలో పాలు పంచుకుంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, ఆయన మన కష్టాలలో, మన బాధల్లో కూడా ఆయన పాలు పంచుకుంటాడు. సో ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఎవరైతే జయిస్తారో, జయించిన వాళ్ళందరినీ కూడా నా తండ్రి సింహాసనంలో నేను ఎలా అయితే కూర్చున్నానో, జయించు వాళ్ళందరినీ కూడా నాతో పాటు సింహాసనంలో కూర్చోపెడతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఈ ప్రామిస్ మన జీవితంలో జరగబోతుంది. మనం ఈ లోకంలో జయించడం అంటే ఏంటి? అవిశ్వాసాన్ని జయించాలి, సాతాన్ని మనం జయించాలి, పాపాన్ని మనం జయించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని రకాల సాతాను శక్తులని మనం జయించాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏంటి ఆ విశ్వాసం? యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నా కొరకు బలి అయ్యాడు, యేసు ప్రభు ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన మళ్ళీ రాబోతున్నాడు, నేను మరణిస్తే నా ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుంది అని నమ్మడం. చివరి దాకా మనం ఈ విశ్వాసంలో మనం ఉండాలి, జయించుకోవాలి. ఎన్నో శోధనలు వస్తాయి. ఏం దేవుడు, ఎక్కడ పరలోకం, ఎక్కడ నరకం? నిజంగా పరలోకం ఉందంటారా? ఈ బైబిల్ అంతా ఒక బూటకం. బైబిల్లో ఉన్నదంతా నిజమేనా? ఎవరో రాశారు, మనం ఎందుకు నమ్మాలి? ఇలా ఎన్నో రకాల సాతానుడు మనకు ఆలోచనలు ఇస్తాడు. ఎంతమంది బైబిల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ విమర్శలు విని వాళ్ళు చెప్పే తప్పుడు ఇంటర్ప్రిటేషన్, అంటే బైబిల్లో ఉన్నటువంటి తప్పులు ఎత్తి చూపించడం, అవన్నీ విని అవును నిజమే, కరెక్టే, బైబిల్ కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అని చెప్పి అలా ఎంతోమంది యేసుప్రభుని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళ విశ్వాసాన్ని వదిలేశారు, వాళ్ళు జయించలేదు. శోధన వచ్చింది కానీ జయించలేదు. ఓకే, మనకు కూడా వస్తాయి శోధన. యేసుప్రభు దేవుడు ఏం చేశాడు నీ జీవితంలో, నీకేమో ఆశీర్వాదం ఇచ్చాడు, నీ ఆర్థిక సమస్యలు అట్లాగే ఉన్నాయి, నీ అప్పులు అట్లాగే ఉన్నాయి, నీకు ఇంకా సంతానం కలగలేదు, నీ ఇంట్లో సమస్యలు అట్లాగే ఉన్నాయి, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నీకేం చేశాడు, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, యేసుప్రభు నమ్ముకున్నావు, నీకేం జరిగింది, నీ పిల్లలకు అన్యాయం జరిగింది, నీకు అన్యాయం జరిగింది, నీ భర్త, ఇలాంటి మాటలు సైతానుడు మాట్లాడుతూ ఉంటాడు మనతో. మనం చెప్పాలి, సైతానుడా, నా దేవుడు నాకు అన్యాయం చేసేవాడు కాదు. హల్లెలూయా, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ఏది చేసినా నాకు మేలుకే చేస్తాడు. ఒక బిడ్డ తల్లిని తండ్రిని ఎట్లా నమ్ముతారో అలా మనం సింప్లీ మన దేవుని మనం నమ్మాలి, విశ్వసించాలి. ప్రియులారా, నిజానికి కూడా అంతే. దేవుడు మన జీవితంలో ఏది చేసినా ఆయన మేలుకే చేస్తాడు. ఎందుకంటే మనకి ప్రస్తుతం ఇప్పుడు ఈ గడియనే తెలుసు, నెక్స్ట్ మూమెంట్ మనకు తెలియదు, రేపు మనకు తెలియదు. నిన్న ఏం చెప్పాను, గతం గురించి ఆలోచించొద్దు, బాధపడొద్దని చెప్పాను కదా. ఇప్పుడు మన ఫ్యూచర్ కూడా మనకు తెలియదు, బట్ మనల్ని సృష్టించిన దేవునికి మన ఫ్యూచర్ తెలుసు. మన దినములన్నీ ఆయన లెక్క పెట్టి ఉన్నాడు, ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. మనం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్స్తో సహా మన లైఫ్, మన ఊపిరి ఆయన ఆధీనంలో ఉంది, మన ఊపిరి ఆయన చేతిలో ఉంది.
మన హార్ట్ బీట్, మన గుండె చప్పుడు ఆయన చేతిలో ఉంది. మన శ్వాస ఆయన చేతిలో ఉంది. ఆయన నడిపిస్తున్నాడు ఈ బాడీని. సో ఆయన మనకు జీవం ఇచ్చే వరకు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు మనల్ని. మనం కూడా ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఎస్, నా దేవుడు నాతో ఉన్నాడు, నా కుటుంబంతో ఉన్నాడు, నా పిల్లలతో ఉన్నాడు, నా భార్యతో ఉన్నాడు, నా భర్తతో ఉన్నాడు, నా తల్లిదండ్రులతో ఉన్నాడు. నా దేవుడు నాకు ఈ సహాయం చేస్తాడు, ఆయన చూసుకుంటాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఏదో ఒక సినిమాలో అండి, అంటే సినిమాల గురించి నేను సినిమాలు చూడాలని చెప్పాను, కానీ కొన్ని సినిమాలో చెప్పే ఆ డైలాగ్స్ కూడా అవి ఎగ్జాక్ట్లీ యేసు ప్రభుకి అయితే బాగా సూట్ అవుతాయి అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేర్లు ఇంకెవరు ఏ మనుషులకు సూటి కావు. కొన్ని పేర్లు ఉంటాయి, సరిలేరు నీకెవ్వరు. నిజంగా ఆ పేరు ఎవరికి సూట్ అవుతుంది చెప్పండి? యేసు ప్రభుకే సూట్ అవుతుంది. యేసు ప్రభుకి సరి ఎవరైనా సరి ఉన్నారా? ఆయనకి ఎవ్వరు కూడా సరి లేరు. చక్కటి పాటలు కూడా ఉన్నాయి, నీకు సాటి ఎవరు లేరు అని. హల్లెలూయా. సో అందులో ఒక తండ్రి తన బిడ్డతో చెప్తా ఉంటాడు అనమాట, నేను దేవుణ్ణి అడిగేశాను, దేవుడికి చెప్పేశాను, ఇంకా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అంటే నమ్మకం అక్కడ. నేను దేవుడికి చెప్పేశాను అంటే ఇక దేవుడే చూసుకుంటాడు. ఇక చెప్పానంటే ఇక అంతే, ఆ ప్రాబ్లం ఇంకా ఆయనది. సో మనం కూడా ఆ యొక్క నమ్మకం, ఇప్పుడు ఈ సమస్య నేను నా దేవుడికి చెప్పాను, ఇదిగో ప్రభా ఈ సమస్య, ఈ బాధ, ఈ రోగం, ఈ అప్పు, ఇంకా అది నీదే ప్రభా, ఇంకా నువ్వే చూసుకోవాలి. సో ఇలాంటి కొన్ని మంచి ఎక్కడైనా మనం మంచి తీసుకోవాలండి. అది ఎక్కడైనా ఎవరైనా. ఇప్పుడు అన్నిలో అనుకుంటాము మనం, యేసుప్రభుని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రేమ గల వాళ్ళు ఉన్నారు, హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి కొంచెం యేసుప్రభు గురించి తెలియదు, యేసుప్రభుని ఇంకా నమ్మలేదు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు యేసయ్యని నమ్మనంత మాత్రాన వాళ్ళు ఏం చెడ్డోళ్ళు కాదు, చాలా మంచివాళ్ళు. కొంతమంది యేసుప్రభుని నమ్మినంత మాత్రాన వాళ్ళు ఏం పునీతులు కాదు. కొంతమంది ఎంత స్వార్థంగా ఉంటారు, వాళ్ళలో ఇంకా మార్పు లేదు, కులాన్ని వదిలిపెట్టరు, పిసినారిగా ఉంటారు, ఎవరికి ఒక్కరికి కూడా హెల్ప్ చేయరు. అలాంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. మరి దేవుడు వాళ్ళని మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. నేను చెప్పాను కదా, దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు? ఎవరైతే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని పరామర్శించి, చెరసాలలో ఉన్న వాళ్ళని పరామర్శించి, అలా ఒక్కరికి చేసినా కూడా నాకు చేసినట్టే అన్నాడు యేసయ్య కదా. సో మనం మంచి ఎవరిలో ఉన్నా ఎక్కడ ఉన్నా మంచిని మనం తీసుకోవాలి, అంతవరకే తీసుకోవాలి. అన్ని సిద్ధాంతాలు అన్నీ మనము తీసుకోకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నీ సమస్యలు, నీ ప్రాబ్లమ్స్ దేవుడికి ఇచ్చేసేయి. సో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నేను షేర్ చేసుకుంటాను. నీ భోజనం మాత్రమే కాదు, నీ బాధలు ఆయన షేర్ చేసుకుంటాడు, నీ కష్టాలు, మన యొక్క శిక్షనే ఆయన షేర్ చేసుకున్నాడు కదండి. మనకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు. మనం చేసిన తప్పులకి, అపరాధాలకి ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు కదండి. సో మన బాధను ఆయన తీసుకున్నాడు. అలాంటప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఆయన తీసుకుంటాడు, ప్రతి రోగాన్ని ఆయన భరించుకున్నాడు. 39 కొరడా దెబ్బలు, 39 రకాల వ్యాధులు ఉన్నాయంట ఈ లోకంలో. ఈ 39 రకాల వ్యాధుల్లో నుంచి మనుషులకి శరీరంలో వస్తాయంట. సో అందుకే ఆయన శరీరంలో 39 కొరడా దెబ్బలు, ప్రతి వ్యాధికి ఆయన గాయపడ్డాడు. సో ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. సో మీకు ఎక్కడైనా వ్యాధి ఉందా, ఎక్కడైనా బాధ ఉందా, ఈ సమయంలో మీరు చేయి పెట్టుకోనండి. మీరు కళ్ళు మూసుకొని ఊహించండి, యేసయ్య సిలువలో వేలాడుతూ ఉన్నాడు. దయచేసి ఒక్క నిమిషం మీరు ఈ క్రాస్ చూసినట్లయితే, ఈ క్రాస్ని ఒక్కసారి మీరు చూడండి. యేసు ప్రభు ఈ సిలువలో వేలాడుతూ ఉన్నటువంటి ఒక దృశ్యం ఇది. ఆయన చేతులలో శీలలు, ఆయన కాళ్ళలో శీలలు, ఆయన తలలో ముళ్ళ కిరీటం ఉంది, ఆయన శరీరం అంతా గాయాలు, ఆ యొక్క రక్తము కారుతూ
నీ శరీరంలోనికి వస్తూ ఉంది. నీ తల నుంచి నీ అరికాళ్ళ వరకు వెళ్తూ ఉంది. నీ తలలో ఉన్న హెడేక్ తొలగిస్తుంది. నీ యొక్క కళ్ళలో ఉన్న ఆ వ్యాధి తొలగిస్తుంది. నీ నోటిలో ఉన్న వ్యాధి యేసు రక్తము అక్కడ ప్రవహిస్తుంది. ఎక్కడెక్కడ నీ శరీరంలో గడ్డలు ఉన్నాయో యేసు రక్తం అక్కడ ప్రవహిస్తుంది. నీలో ఉన్న ఆస్తమా, అల్సర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైనా యేసు నామంలో, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, నీ శరీరం లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ అన్నిటిలో యేసు రక్తం ప్రవహిస్తూ ఉంది. ఊహించు, యేసు రక్తము నాలోనికి వస్తూ ఉంది. విశ్వసించు. నీ కడుపులో, నీ యొక్క ప్రతి అవయవములో, నీ కాళ్ళలో, చేతుల్లో, మోకాళ్ళలో, నడుములో యేసు రక్తం ప్రవహిస్తుంది. యేసు రక్తం ప్రవహిస్తుంది. ఊహించు, దేవుడు నిన్ను తాకుతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో ప్రభా, ఇప్పుడైనా నీ శక్తి బిడ్డల్లోనికి వెళ్ళునుగాక నైనా ప్రభా. అయా విడుదల కలుగునుగాక. దురాత్మ శక్తులు యేసు నామములో, వ్యాధినిచ్చే దురాత్మ శక్తులు వీరి శరీరం నుంచి వెళ్ళిపోవునుగాక నైనా. సంపూర్ణ విడుదల, స్వస్థత కలుగునుగాక. ఓరి బాలా శకరబరందరి కలబర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమరాజా, ఘనత రాజా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నైనా. ఆత్మదేవా స్తోత్రం నైనా. అభిషేకించు, అభిషేకించు నైనా ప్రభా. ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని తండ్రి మా హృదయాల్లోనికి ఆహ్వానిస్తున్నాం, మా ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నాం. యేసయ్యా రండి, రండి ప్రభా. మా ప్రతి ఒక్క బిడ్డ ఇంటిలోనికి రండి నైనా. మా ఇంట్లలో ఉన్న చీకటి తొలగించండి, దుఃఖం తొలగించండి, వేదన తొలగించండి. మా గృహాలలో మీ దేవదూతలను పంపించండి నేను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అయా నీ పరిచర్య గొప్పగా జరుగునుగాక. నీ సేవ చేస్తున్నటువంటి దైవజనులను గొప్పగా వాడుకోండి నాయన. అభిషేకించండి, వాడుకోండి నాయన. స్తోత్రం, స్తోత్రం. నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ ఈరోజు ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వాళ్ళ సమస్యల్ని తొలగించండి నేను. వారికి ఉన్న ప్రతి ఇరుకు ఇబ్బంది నుంచి విడుదల దయచండి. వారి గృహాలలోనికి వెళ్ళండి నేను. వారితో కలిసి నైనా మీరు వారిలో ఉన్న ప్రతి ఒక్క బాధను మీరు షేర్ చేసుకోండి నైనా ప్రభా. తొలగించండి నైనా. విడుదల దయచేయమని తండ్రి. నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ రాత్రి కాలంలో మాకు మంచి విశ్రాంతి దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన వీడియోస్ని అయితే మీరు చాలామంది చూస్తూ ఉన్నారు. ఫేస్బుక్లో ముఖ్యంగా చాలామంది చూస్తున్నారు. ఎవ్రీ వీడియో 300+ మెంబర్స్ చూస్తున్నారు పిల్లరా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కూడా ఈ వాక్యాన్ని అనేక మందికి మీ ప్రభు అంటే తెలియని వాళ్ళకి షేర్ చేయండి దయచేసి. క్రిస్టియన్స్కి కాదు, ఓకే మీరు క్రిస్టియన్స్కి పంపించినా ఓకే, బట్ యేసు ప్రభు అంటే తెలియని బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళకి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దేవుడు మీ అందరినీ దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.